సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆలోచన చేద్దాం. ఇవి ఆత్మ సంగతులు ఈ లోకం వారికి అర్థం కాదు కదా. ఈ విషయాలు ఈ లోకంలో ఉన్న వారికి అర్థం కాదు. విషయాలు తెలిసినా అర్థం కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు కదండి. ఆత్మ చెప్తున్న సంగతులు ఇవన్నీ. మనిషిలో శరీరము ఆత్మ ప్రాణము ఉంటాయని అందరికీ తెలిసినా, ఆత్మ వ్యక్తి చనిపోయినప్పుడు ఆత్మ పరలోకానికి వెళ్తుందని అందరికీ తెలిసిన, ఈ లోకంలో మనిషి కొంతకాలమే జీవిస్తాడని అందరికీ తెలిసిన, ఆ కొంతకాలం జీవించిన తర్వాత మనిషి మరణిస్తాడు అని అందరికీ తెలిసిన, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో మాత్రం తెలుసుకోవడానికి ఇష్టపడట్లా. కానీ ఆత్మ చెబుతున్న సంగతులు ఏంటి? ఎక్కడికి వెళ్తాడో అనే విషయము ఆత్మ చెబుతుంది, బైబిల్ చెబుతుంది. మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళి ఆయన స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకోగలడు, ఎక్కడ యుగయుగములు జీవించగలడు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయము బైబిల్ చెబుతుంది, ఆత్మ చెబుతుంది. ఆత్మ సంగతులు అర్థం చేసుకున్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతాయి కదండి. అన్నీ తెలుసు, లోకంలో ఉన్న వారికి అన్నీ తెలుసు. మనిషి పుట్టాడనే విషయం తెలుసు, ఎక్కడి నుంచి వచ్చాడో మాత్రం తెలియదు. చనిపోతాడని తెలుసు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో తెలియదు కదా. నరకం ఉందని తెలుసు, కానీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఇదిగో ఈ విధమైన అన్ని ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఈ పనులు చేస్తే నువ్వు ఈ విధంగా ఆశీర్వదించబడతావు, ఈ పనులు చేస్తే ఈ విధంగా నువ్వు శిక్షించబడతావు. అన్ని విషయాలు బైబిల్లో ఖచ్చితంగా రాయబడ్డాయి. ఎందుకు? సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు? సరి చేసుకోవడానికి. శిక్షించడం ఆయన ఉద్దేశం కాదు, నరకానికి పంపించడం ఆయన ఉద్దేశం కాదు. ఆయనతో పాటుగా యుగయుగములు స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకోవడానికి, యెరూషలేము పట్టణంలో మనం కూడా స్థిరంగా ఆయన ఎదురుగా జీవించడానికి ఆయన బాధ్యతలు ఇస్తే, ఆయన అండర్లో ఆయన గవర్నమెంట్లో మనం కూడా పని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక అద్భుతమైన ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా మనకి ఇక్కడ కదా. ఉద్యోగానికి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పనులు చేస్తే మనం ఈ ఉద్యోగానికి అర్హులము, ఈ అధికారానికి మనం అర్హులం. ఏం చేయాలి? ఫిలదెల్ఫియా సంఘం చేసినట్టు చేయాలి. ఎంత అద్భుతమైన మనకి వాగ్దానము, లేకపోతే విషయాలు దేవుడు ముందుగానే రాయించాడు. మరి ఎందుకు ప్రయత్నం చేయకూడదు? దేవుని మందిరంలో స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు? అన్నీ తెలిసినప్పటికీ, క్రీస్తు వారు వస్తున్నారని తెలిసినప్పటికీ మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు అద్భుతమైన వాగ్దానం చేశాడు, నీకు చేశాడు. ఒకవేళ నువ్వు అలా జీవిస్తున్నట్లయితే. ఆమేన్.